డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో భర్తీ చేయడానికి రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డైరెక్ట్ గా మనకు ఏపీ వాళ్ళకు, తెలంగాణ వాళ్ళకు, ఏపీ వాళ్ళకు ఏపీలో, తెలంగాణ వాళ్ళకు తెలంగాణలోనే జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. డైరెక్ట్ గా ఇవన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్ నోటిఫికేషన్ అయితే మనకు అఫీషియల్ గా రిలీజ్ అయింది. ఇందులో స్టెనోగ్రాఫరు, ట్యాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే ఎంటీఎస్ లెవెల్ ఉద్యోగాలు. ఇవి తక్కువ క్వాలిఫికేషన్లతో ఈ ఎంటీఎస్ లెవెల్ ఉద్యోగాలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకు డైరెక్ట్ గా రిలీజ్ అయ్యాయి. అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మీరు ఈ నోటిఫికేషన్ కి డైరెక్ట్ గా ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు. అయితే 56 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. లెవెల్ 4 అలాగే లెవెల్ 1 ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉన్నటువంటి ఒక్క పోస్టుకు మాత్రమే మనకి ఇక్కడ 18,000 రూపాయలు బేసిక్ పే ఉంటుంది. బేసిక్ పేతో పాటు మీకు అన్ని అలవెన్స్లు కలిపి 25,000 రూపాయలు శాలరీ వస్తుంది. ట్యాక్స్ అసిస్టెంట్ కి వచ్చేసి మీకు దాదాపుగా 30,000 రూపాయలు పైన శాలరీ వస్తుంది. స్టెనోగ్రాఫర్ కూడా సేమ్ అదే విధంగా శాలరీ ఉంటుంది. అయితే ఈ నోటిఫికేషన్ లో అప్లై చేయాల్సిన వాళ్ళ వయసు వచ్చేసి మినిమం 18 సంవత్సరాలు ఉండాలి. అదేవిధంగా స్టెనోగ్రాఫర్కి వచ్చేసి 27 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఏంటంటే జనరల్, ఓబీసీ ఇచ్చారు, వాళ్ళకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్స్. అంటే ఇక్కడ స్టెనోగ్రాఫర్కి వచ్చేసి మీరు దాదాపుగా ఓబీసీ జనరల్ వాళ్ళు 32 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 37 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కు జనరల్, ఓబీసీ వాళ్ళు వచ్చేసి 30 సంవత్సరాల వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 35 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. ట్యాక్స్ అసిస్టెంట్ కి వచ్చేసి డిగ్రీ చదివిన వాళ్ళు ఎవరైనా సరే, డిగ్రీలో మీరు ఏ గ్రూప్ అయినా సరే ట్యాక్స్ అసిస్టెంట్ కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి వచ్చేసి 10th క్లాస్ పాస్ అయితే చాలు, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కరు అంటే 10th క్లాస్ లో మీకు మార్క్స్ ఎన్ని వచ్చినా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీకు ఈ నోటిఫికేషన్ అనేది ముఖ్యంగా స్పోర్ట్స్ పర్సన్స్ కి అయితే రిలీజ్ అయింది. సో స్పోర్ట్స్ పర్సన్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీగా ఆ స్పోర్ట్స్ పర్సన్ కి ఈ నోటిఫికేషన్ అయితే మీరు షేర్ చేయండి. సో ఏ స్పోర్ట్స్ లో మీరు ఉంటే ఏ స్పోర్ట్స్ కింద ఎన్ని పోస్టులు ఉన్నాయి. సో స్పోర్ట్స్ మొత్తం 17 రకాల స్పోర్ట్స్ కోటా కింద మనకైతే ఇచ్చారు. దాదాపుగా టోటల్ వచ్చేసి ఉన్నటువంటి 56 పోస్టులను ఈ 17 స్పోర్ట్స్ కోటాలో ఒక్కొక్క స్పోర్ట్స్ కోటాకు ఎన్ని కేటాయించారు, మెన్స్ కి ఎన్ని ఉన్నాయి, ఉమెన్స్ కి ఎన్ని ఉన్నాయి అనేది నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. సో కాబట్టి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో కంపల్సరీగా అప్లై చేసుకోండి. చాలా మందికి నోటిఫికేషన్ అనేది యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ పోస్టులన్నీ కూడా డైరెక్ట్ గా పర్మనెంట్ ఉద్యోగాలు. స్పోర్ట్స్ లో మీరు ఉన్నట్లయితే కంపల్సరీగా జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళు కూడా జస్ట్ ఆడితే సరిపోదు, ఆ స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఏమేం స్పోర్ట్స్, నేషనల్ లేదా ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లో మీరు అయితే మెడల్ అయితే వచ్చి ఉండాలి అని నోటిఫికేషన్లు అయితే చెప్తున్నారు. పాల్గొని ఉండాలి. నేషనల్ అంటే మన ఇండియా వైడ్ లో అయినా కూడా మీరు కాంపిటీషన్ లో పాల్గొని ఉండాలి, ఏదో ఒక మెడల్ అయితే వచ్చి ఉండాలని మనకి ఇక్కడ నోటిఫికేషన్లు ఇచ్చారు. క్లియర్ గా చాలా రకాల గేమ్స్ అయితే ఇచ్చారు. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అని, ఈ విధంగా చాలా రకాలైతే గేమ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ చూసి క్లియర్ గా చదివి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా అప్లై చేసుకోండి. మీ క్వాలిఫికేషన్ లేకుంటే వేరే వాళ్ళకైనా చెప్పండి. ఎందుకంటే డైరెక్ట్ పర్మనెంట్ ఉద్యోగాలను అయితే రిలీజ్ చేశారు. చాలా తక్కువ సంఖ్యలోనే ఇలా స్పోర్ట్స్ కోటాలో రిలీజ్ అవుతుంటాయి కాబట్టి చూడండి. సో ఇది వచ్చేసి మనకు డైరెక్ట్ ఏపీ, తెలంగాణ వాళ్ళకు సపరేట్ గా నోటిఫికేషన్ లోనే మెన్షన్ చేశారు. ఓకే, కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇచ్చారు. సో దీనికి నేను ఈ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి, లేదా మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకైనా కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.